కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన పేదరికం ఉండకూడదు, పేదరికం నుండి బయటికి రావాలి, మహిళలు ఆర్థికంగా బలపడాలి, సమాజంలో వాళ్ళకంటూ ఒక గౌరవం ఉండాలి అనే ఉద్దేశంతో మనకు డ్వాక్రా సంఘాలు ఏదైతే ఉన్నాయో అవి ఏర్పాటు చేశారు. డ్వాక్రా సంఘాలు ముఖ్యంగా మన మహిళలు లోన్లు తీసుకొని లేదంటే ప్రభుత్వం నుండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి కొన్నిసార్లు సబ్సిడీల నుండి, రకరకాల స్కీముల నుండి, ఇప్పుడు భాస్కర్ గారు అన్నట్టు లక్పతి దీది కానీ లేకపోతే దీన్ దయాల్ తరపున ఒక కౌశల్య అంత్యోదయ యోజన అనేసి రకరకాల స్కీములు ఉన్నాయి. వీటన్నిటి ద్వారా మనం మహిళలు లక్పతి అంటే లక్షాధికారులుగా ఎదగాలి. లక్షాధికారులు అవ్వాలంటే మనం నెలకి ఎంతో కొంత ఇన్కమ్ రాబట్టుకోవాలి. సపోజ్ గా లక్షాధికారి కావాలనుకుంటే మనం సంవత్సరానికి అంటే నెలకి కనీసం ఒక 10,000 రూపాయలన్నా సంపాదించుకొని ఆ స్థాయికి ఎదిగినప్పుడే మనం లక్షాధికారిగా అవుతాము. అలాగనుకొని ఇందాక భాస్కర్ అన్నట్టు ఒక్కొక్కరు 5,000 10,000 తీసుకొని ఇంటికి ఉంచుకుంటే అది జరగదు. మనం యూనియన్ గా ఉన్నామంటే, మనం ఐక్యంగా ఉన్నామంటేనే మన సంఘం నడుస్తుంది. కాబట్టి మన సంఘం ద్వారా మనం కొంత అమౌంట్ తీసుకొని దాన్ని ఒక పెట్టుబడి ప్రాసెస్ ఇప్పుడు వార్డు మెంబర్ గారు అన్నట్టు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంటే మనం చింతపండుకు కానీ లేకపోతే పసుపుకి కానీ లేకపోతే మిరపకాయకి కానీ అది మనం వాల్యూ ఎడిషన్ చేసుకొని అది మనం ప్యాకింగ్ చేసుకొని బయట అమ్మితే దానికి ఒక రేట్ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. మరి మీరు ఇన్ని రోజుల నుండి సంఘాలు నడుపుతున్నారు, ఇప్పటి వరకు ఎవరైనా ఫలాంటి చేసేమని గట్టిగా చెప్పగలరా? చేస్తున్నారా? ఏమైనా వ్యాపారాలు ఏమైనా చేస్తున్నారా? అంటే ఇప్పుడు టైలర్ లాంటి వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నారా? ఇక్కడ ఎవరైనా టైలర్ అవి కూడా ఉన్నాయి కదా మీకు, అవన్నీ ఉన్నాయి. మనకు భాస్కర్ లాంటి వాళ్ళు ఉత్సాహంగా ఎంత పని చేసే వాళ్ళు ఉన్నారు. మాకు ఇది కావాలంటే అది ఇస్తారు. మనం ఒకటి గుర్తు పెట్టుకోండమ్మా, మనం వ్యవసాయ పనులు ఖచ్చితంగా చేయాల్సిందే. దాంతో పాటు మనము ఆర్థికంగా ఎదగాలంటే మనం ఖచ్చితంగా ఎంతో కొంత మనకు బయట నుండి ఉపాధి వచ్చే మార్గాల నుండి మనకు డబ్బులు రావాలి. అది రాబట్టుకోవాలంటే మీరు మిషనరీ, అదే ఆ టైలర్ నేర్చుకోవడమో లేకపోతే ఇస్త్రాకులు కుట్టుకోవడమో లేకపోతే చింతపండు తీసి అది పిక్కలు తీసి కేకులు తయారు చేసుకొని అమ్మడమో, మనకు సాగరకు సంబంధించి వందాని వికాస్ కేంద్రం కూడా మనకు రెడీగా ఉంది బలిగడ్డలో. అది కూడా మనకు సుమారు 70 గ్రూపులు ఉన్నాయి మన సాగర పంచాయతీలో. 70 గ్రూపులు అంటే దగ్గర 840-50 మంది ఉన్నారు. అంటే ఇంచుమించు పంచాయతీ అంతా ఇక్కడే కవరప్ అయిపోతున్నారు. కాబట్టి ఇందులో 800 మందిలో కనీసం 50-100 మంది అన్న సక్సెస్ లో ఉన్నామంటే అది ఎంతో గర్వకారంగా ఉంటుంది. కాబట్టి మంచి పేరు వస్తే మన సాగర పంచాయతీకి, మహిళలకే బాగా పేరు వస్తుంది. మహిళలు బాగుపడారంటే ఆ కుటుంబం ఆటోమేటిక్ గా బాగుపడుతుంది. కుటుంబం బాగుపడిందంటే పంచాయతీ బాగుపడుతుంది. కాబట్టి ఇందాక సార్లు చెప్పినట్టు ప్రతి స్కీములు మనకున్నాయి, ప్రతిదీ మనం ఉపయోగించుకొని ఆర్థికంగా బలపడి మనంతటా మనం నిలబడతామని, పిల్లలకి బాగా చదివించుకొని ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తారని మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.